कर्माणि सर्वशः अहंकारा विमूढ़ात्मा कर्ताहमिति मन्यते प्रकृते क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः अहंकारा विमूढ़ात्मा कर्ताहमिति मन्यते प्रकृते क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः अहंकारा विमूढ़ात्मा कर्ताहमिति मन्यते. ట్రాన్స్లేషన్ శ్రీల ప్రభుపాద వారిచే దాన్ని చదువుతారా? భగవద్గీత ఉన్నాయా? బడనదై జీవాత్మ నిజముగా భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములచే చేయబడిన కర్మలకు తానే కర్తనని భావించును. భాష్యము. ఒకే విధముగా పనిచేయుచున్న కృష్ణ చైతన్య సహితుడైన మానవుడును భౌతిక భావన యుక్తుడైన మానవుడును ఇరువురును ఒకే స్థితిలో పనిచేయుచున్నట్లు కనిపించబడొచ్చును. కానీ వారికి సంబంధించిన స్థితుల్లో విశేషమైన వ్యత్యాసం కనిపించును. భౌతిక చైతన్యయుక్తుడైన వ్యక్తి అహంకారముచే తానే సర్వమునకు కర్తనని విశ్వసించును. దేహం యొక్క నిర్మాణము పనోపురుషుని పర్యవేక్షణ క్రింద పనిచేయు భౌతిక శక్తిచే ఉత్పాదింపబడినదని అతడు ఎరగడు. భౌతిక తత్వములు గల వ్యక్తికి తాను చివరకు కృష్ణుని వశమునందే ఉండునని జ్ఞానముండదు. అహంకారము గల మానవుడు తానే సర్వమును స్వతంత్రముగా చేయుచున్నానని భావించును. అది అతని అహంకారం విమూఢాత్మ. ఈ జగత్తులో మనం చేసే ప్రతి కార్యం ఒకానొక భ్రమకి గురై మనం చేస్తుంటాం. సో ఇక్కడ విమూఢ ఆత్మ అంటే మిథ్యహంకారానికి గురి అయి ఆలోచించేవాడు. భ్రమ మిథ్యహంకారంతో కనుక అత్యధికంగా ప్రభావితుడైతే నేనే చేశాను అనుకుంటా. ఇక వేరే వేరే ఇంద్రియాలు లైక్ కళ్ళు, ముక్కు, చెవులు. సో అప్పుడప్పుడు మనం కళ్ళతో ప్రభావితులం అవుతాం భ్రమకి. కళ్ళకి కనిపించిందే నిజం అనుకుంటాం, కనపడింది అంత అబద్ధం అనుకుంటాం. సో ఇది కూడా ఒక రకమైన భ్రమ. మనకి ఎన్నో కనపడే ఉన్నాయి, మనకి తెలిసి అవి ఉంటాయని. ఉదాహరణకి గాలి కనపడదు కళ్ళతో, ప్రత్యక్షంగా ఎవరు గాలి చూడలేరు, కానీ అది ఉంటుందని గట్టిగా నమ్మగలుగుతాం. సో అలా కళ్ళ భ్రమ, చెవుల భ్రమ, నాలుక భ్రమ, స్పర్శ భ్రమ, అలాగే మనసు భ్రమ, బుద్ధి భ్రమ, అహంకార భ్రమ. ఇలా వీటన్నిటిచే మనం భ్రమితులం అవుతాం, భ్రమలో పడిపోతాం. భ్రమలో పడటం అంటే అది మనకి దొరకదు, లేక దాన్ని ఆనందించలేము, లేక వాటిని పొందలేము. కానీ వాటి కోసమే, వాటి ద్వారానే ప్రయత్నం చేస్తుంటాం, వాటి ద్వారానే మనకి ఆనందం లభిస్తుందని ఒక భావన. సో ఈ భ్రమ ఉండటం వల్ల ఈ రకరకాల భ్రమ ఉండటం వల్ల జ్ఞానం చాలా దూరం అవుతాం జ్ఞానానికి.
అసలైన జ్ఞానానికి. అందుకే ఈ జ్ఞానం అనే ఒక పొర ఉంటుంది, ఈ అజ్ఞానం అనే ఒక పొర ఉంటుంది. సరే, భగవంతుడు మనం ఇద్దరం ఉన్నాం, జీవి భగవంతుడు. భగవద్గీతలో భగవంతుడు అంటారు, నాహం ప్రకాశ సర్వస్య యోగ మాయా సమావృత. భగవంతుడు తన్ని తాను చూపించదలుచుకోలేదు, తను తాను ఒక జీవికి, సాధారణ జీవికి చూపించదలుచుకోలేదు. సో అందుకే తానే ఒక కర్టన్ వేసుకున్నారు కనపడకుండా. భగవంతుడు తాను ఒక కర్టన్ వేసుకున్నారు. ఆ తర్వాత జీవి ఆ కర్టన్ ఉండగా తాను అసలు భగవంతుడు అనేది లేకుండా, అసలు ఆయన అస్తిత్వం లేదని చెప్పి తాను ఇంకో కర్టన్ వేసుకున్నాడు. ఇదే భ్రమ. రకరకాల భ్రమతో మనం కర్టన్ వేసుకుంటాం. సో మనము వాస్తవాన్ని తెలుసుకోవాలంటే మన ప్రయత్నం ఏం చేయాలి? మనం వేసుకున్న కర్టన్ మనం తెరిచి చూడాలి. ఇక్కడ 2 కర్టన్స్ ఉన్నాయి. ఒక కర్టన్ ఏంటి? భగవంతుడు కనపడదలుచుకోలేదు, మనకి తను ఆయన అస్తిత్వాన్ని తెలపదలుచుకోలేదు, సో ఆయన కర్టన్ వేసేసుకున్నారు. ఇక రెండో కర్టన్ మనం వేసుకున్నాం. ఈ రకరకాల భ్రమలతో మనం రకరకాల కర్టన్స్ వేసుకున్నాం. ఈ కర్టన్స్ ప్రభు బాగా తెలుసు కర్టన్స్ గురించి. 3 రకాల కర్టన్స్. ఒకటేమో ట్రాన్స్పరెంట్ కర్టన్స్. మనం చూసారు అక్కడ కొంచెం ట్రాన్స్పరెంట్ కర్టన్స్. ట్రాన్స్పరెంట్ కర్టన్స్ ఎందుకు వేసుకుంటారు? కర్టన్ ప్రభు చెప్పాను. పూర్వం రాణులంతా కూడా కొన్ని సందర్భాల్లో సభలో కూర్చునేవాళ్ళు. గౌరవమైన స్త్రీలందరూ కూడా ఒక సభలో కూర్చునేవాళ్ళు. కానీ అందరికి ఇలా వ్యక్తపరిచేవాళ్ళు కాదు. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు? ఒక ట్రాన్స్పరెంట్ కర్టన్లో ఉండేవాళ్ళు. ఎందుకని ట్రాన్స్పరెంట్ కర్టన్? ఎందుకంటే వాళ్ళకి ఆ ట్రాన్స్పరెంట్ కర్టన్ నుంచి కనపడాలి, కానీ వాళ్ళు కనపడకూడదు. దూరం నుంచి ఆ కర్టన్కి దగ్గరికి వెళ్ళి చూస్తే కనపడతారు, దూరం నుంచి కనపడదు అనమాట. సో ట్రాన్స్పరెంట్ కర్టన్ ఉంటుంది. ఇంకోటి లైక్ వెంటిలేషన్, మిగతా ఏవో ఉంటాయి వెలుతురు కోసం వాటికి. ఆ ట్రాన్స్పరెంట్ కర్టన్. ఒకటేమో థిక్ కర్టన్. మనం ఇది కూడా ఒక థిక్ కర్టన్. అది వేసామంటే వెలుతురు కానీ గాలి కానీ మనం చూడటానికి కూడా అవకాశం లేని థిక్ కర్టన్, చాలా మందంగా ఉండే పరద. ఆ తర్వాత 3వ కర్టన్ ఐరన్ కర్టన్. ఇది బహుశా ఎవరు కొనుక్కోరా, కానీ ఐరన్ కర్టన్ అంటే ఇంకా అవకాశమే లేదు. ఇంకా బయట ప్రపంచంతో ఆ కర్టన్ వేసుకున్నాం అంటే వాస్తవానికి చాలా దూరం వెళ్ళిపోయినట్టు, మనకేమీ సంబంధం లేదు. శబ్దం కూడా రాదు దాని నుంచి, బయట జరిగిన శబ్దాలు కూడా మనకు అర్థం కాదు ఆ కర్టన్. సో ఇలాంటి 3 కర్టన్స్ వేసుకున్న వ్యక్తి మనం వెళ్ళి అదిగో ఈ కర్టన్ అవతల ఇంకొక కర్టన్ అవతల భగవంతుడు ఉన్నారు నమ్మండి అంటే ఎక్కడ నమ్ముతాడు? చాలా కష్టం. ఎవరు లేరు, నా అంతటా నేనే చెయ్యాలి, నేనే తెలుసుకోవాలి, నాకే తెలిసేయాలి, నేను ఈ జగత్ ఏంటో నేనే తెలుసుకుంటాను, నాకేం కావాలో నేనే నా మనసుతో నేను ఆలోచిస్తాను అని నేనే. అందుకే ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నారు? ప్రకృతై క్రియమాణాని గుణై కర్మాణి సర్వసః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ఈ ప్రకృతి, ఈ జగత్తులో ఉన్న ప్రకృతి, మనం ఇక్కడ రకరకాల కార్యాలు చేస్తున్నాం. ఈ ప్రకృతిలో మనం వ్యవహరిస్తున్నాం. అయితే ఈ ప్రకృతి ఎట్లా జరుగుతుంది? ఈ ప్రకృతిలో కార్యకలాపాలన్నీ 3 గుణాల ద్వారా జరుగుతున్నాయి. దానికి నేను ప్రభావితుడయ్యాను. ఈ ప్రభావితుడయ్యి నేను నా అంతటా నేనే కర్తాహమితి మన్యతే. ప్రకృతి అన్ని చేస్తుంది, మన ద్వారా చేయిస్తుంది, కానీ నేనే చేస్తున్నాను అనే భావంతో మనం వ్యవహరిస్తున్నాం. సో దాన్ని అలా
నేనే చేస్తున్నానని వివరించేది ఎలా జరుగుతుంది? ఆ మిథ్యహంకారం వల్ల వచ్చే భ్రమ వల్ల. కర్తాహమితి మన్యతే విమూఢాత్మ. సో ఈ సమస్యలో మనం ఉన్నాం. ఇప్పుడు ఈ సమస్యలో ఉంటూ మనం ఈ కట్టుని ఎత్తేసి ట్రాన్స్పరెంట్ కర్టెన్ వేసామనుకోండి, ఏం కనబడుతుంది? అక్కడ ఇంకో కర్టెన్ కనపడుతుంది. ఏంటి? భగవంతుడే స్వయంగా వేసుకున్న కర్టెన్. ఐరన్ కర్టెన్ వేసుకున్నాం అనుకో, అది కూడా మనకు అర్థం కాదు. ఇంతే. ఈ ఐరన్ కర్టెన్ ఇటువైపు ఉన్నవే జగత్ అనుకుంటా, అటువైపు ఉన్నది ఏమీ లేదనుకుంటా. సో ఇప్పుడు ఉన్న ప్రపంచంలో, ఇప్పుడున్న జనాభా, ఇప్పుడున్న మనకు కనపడే జీవరాశుల్లో ఎక్కువ శాతం ఆ ఐరన్ కర్టెన్కి ఇతలే ఉంటారు. అందుకు అప్పుడప్పుడు మనకే నమ్మకం, మనం ఆచరిస్తుంది పైన నమ్మకం, విశ్వాసం అప్పుడప్పుడు కదులుతుంది అనమాట, షేక్ అవుతుంది. ఎందుకంటే అందరూ ఆ కర్టెన్ కిందే ఉన్నారు, అందరూ ఆ కర్టెన్ వెనకాల ఉంటూ అదే జీవితం అనుకుంటున్నారు. మెజారిటీ అప్పుడప్పుడు మనకి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అందరూ అదే అన్నారు అనుకోండి, మనం కూడా అవును నేను ఒక్కడిని తప్పుగా ఆలోచిస్తున్నానని, మంచిది కూడా అయినా మనకి అనుమానం వస్తుంది. అందుకే ఇప్పుడున్న జనాభా చాలా శాతం ఈ ఐరన్ కర్టన్ వెనకాలే ఉన్నారు. అంటే ఏంటి? దేవుడు లేడు, ఉన్న సమాధి శక్తి అంతే. అది నిరూపించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. అది నిరూపించే వాళ్ళని నమ్మాలని వాళ్ళని మాత్రమే నమ్ముతూ ఉంటారు. ఈరోజు వచ్చే సినిమాలు లేక ఆర్టికల్స్, మన వ్యాసాలు ఇవన్నీ కూడా దీన్నే దృష్టిలో పెట్టుకొని ఉంటాయి. ఏంటి? భగవంతుడు అంటే ఒక శక్తి మాత్రమే. మీరు భగవంతుడు నమ్మదు కానీ అది ఒక శక్తి మాత్రమే, అంతే. అంతవరకు మీరు పరిమితంగా నమ్మాలి. అదే వాస్తవం, దానికి మించింది ఏమి లేదు అని వాళ్ళు అలా భావిస్తారు, అలా నిరూపించాలని అనుకుంటారు, నిరూపించే వాళ్ళని ప్రోత్సహిస్తుంటారు. సో ఇది మనకి యాక్చువల్లీ చాలా ఒక పెద్ద పోరాటం. ప్రభుపాద భగవద్గీతలో రాస్తారు, జీవన పోరాటం. మమేవాంశ జీవలోకే జీవభూత సనాతన మనశ్శిష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. మన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఇక్కడ ఈ జగత్తులో జరుగుతున్న ఒక పెద్ద జీవన సంఘర్షణ. కానీ ఇది ఏమి అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం? మన భౌతిక అస్తిత్వాన్ని కాపాడడం కోసం జరుగుతుంది. భౌతికంగా ఈ సమాజంలో, ఈ లోకంలో నేను ఇది అని నిరూపించాలనుకుంటున్నాం. దానికోసం పోరాటం. నేనున్నాను, నేను ఇక్కడ కనపడుతున్నాను, నేను కనపడాలి మీ అందరికీ, ఇక్కడ నేనున్నాను అని చెప్పి ఆ పోరాటం జరుగుతుంది. అది కూడా ఎక్కడి నుంచి వచ్చింది? అహంకారం నుంచి పుట్టిన బ్రహ్మ వల్ల. అయితే ఒక్కసారి మనం భక్తి ఆచరించడం, జపం చేయటం అని చేస్తుంటే ఇంకొక పోరాటం ప్రారంభమవుతుంది. ఏం పోరాటం అది? మన ఆధ్యాత్మిక అస్తిత్వాన్ని కాపాడుకునే పోరాటం. భౌతిక అస్తిత్వం అంటే ఏంటి? నేను భారతీయుడిని, నేను ఫలానా కులస్తుడిని, నేను ఫలా మగవాడిని, ఇవన్నీ మన అస్తిత్వం, భౌతిక అస్తిత్వాలు. దాన్ని నిరూపించుకోవడానికి, దాన్ని కాపాడుకోవడానికి నేను ఏం చేయాలన్నా దానికి వెనకం చేయను. అది భౌతిక పోరాటం. అట్లాగే ఆధ్యాత్మిక పోరాటం కూడా ఉంది. ఏంటి ఆ పోరాటం? నేను భగవంతుడి యొక్క సేవకుడిని, నిత్య సేవకుడిని, నా ధర్మం భగవత్ సేవ చేయాలి అని మనం ఈ మందిర ప్రాంగణంలో చెప్పచ్చు. కానీ భారీ సభలో చెప్తే వీడు ఎంత మూర్ఖుడు, ఎంత జస్ట్ ఛాందస్వాది అని అనుకుంటారు. ఇప్పుడున్న సమాజంలో అలా ఉంది పరిస్థితి. నువ్వు భగవంతుడి గురించి చెప్పు, కానీ నువ్వు ఇలా చెప్పచ్చు, భగవంతుడు ఒక శక్తి, జస్ట్ శక్తి అంతే. ఆ శక్తిలో నువ్వు ఒక శక్తి.
లేకపోతే నువ్వే భగవంతుడు అయిపోవచ్చు. ఈ మాటలు చెప్తే పెద్ద సమస్యగా ఉండదు. కానీ నేను భగవంతుడి యొక్క కింకరుణ్ణి, నేను సేవకుడిని ఆయన అని అంటే పెద్దగా దానిపై అంత ఆసక్తి లేదనమాట ఆ విషయంపై. సో అందుకే కొంచెం భగవంతుని కొంచెం నమ్మేవాళ్ళు ఏంటి, ఆ మందంగా ఉండే కర్టన్లోకి వచ్చేస్తారు. ఐరన్ కర్టన్ నుంచి బయటకు వచ్చి, ఐరన్ కర్టన్ అంటే దేవుడు లేదు, ఏం లేదు. సో ఇప్పుడు మందం కర్టన్లో వచ్చేసరికి ఏంటి, కొంచెం గాలి, కొంచెం వెలుతురు వస్తుంటుంది వాటిలో నుంచి. అటు పక్క ఏదో ఉంది అని మనకు తెలుస్తుంటుంది. సంథింగ్ ఇస్ దేర్, అదేంటో తెలియదు స్పష్టంగా, కానీ సంథింగ్ ఇస్ దేర్. సో ఇది మన యాక్చువల్గా ఆధ్యాత్మిక పోరాటం. మనం నమ్మించుకోవాల్సిన ప్రయత్నం అన్నమాట. ఇక్కడ కాస్త ఆ కర్టన్ నుంచి బయటకు వచ్చి ట్రాన్స్పరెంట్ కర్టన్కి వచ్చామనుకోండి, ఎస్ అక్కడ ఖచ్చితంగా ఒక వేరే లోకం ఉంది, కానీ అక్కడ కర్టన్ క్లోజ్ చేస్తుంది. ఎవరైనా టెంపుల్కి వచ్చేసారనుకోండి, దేవుడే దేవుడే అంటారు, కానీ తెలిసిన వాళ్ళే ఉంటారు అక్కడ కర్టన్ క్లోజ్ చేసింది కాబట్టి కనబడట్లేదు అనుకోండి. ఈ టెంపుల్ గురించి తెలియని వాళ్ళు, ఎక్కడున్నాయని తెలియని వాళ్ళు వచ్చేసి కర్టన్ క్లోజ్ చేస్తుంటే, ఏంటి టెంపుల్ అన్నారు, విగ్రహాలు ఏవి, అవేవి ఇవి అని అడుగుతుంటారు. బికాజ్ వాళ్ళకి అన్ని గోడలు స్తంభాలు కనబడుతుంటాయి, కానీ గర్భగుడి ఉంది, అక్కడ కర్టన్ ఉందని తెలియదు. సో ఎవరైతే ఆ ట్రాన్స్పరెంట్ కర్టన్లో వస్తారో వాళ్ళకి అది కొంచెం తెలుస్తుంది. సో ఏంటి 3 కర్టన్స్? తమోగుణం, రజోగుణం, సత్వగుణం. సో మనం ఎట్లాగైతే జీవన సంఘర్షణ సాధిస్తుంటాం, జీవన సంఘర్షణలో ఏంటి, నేను ధనవంతుడు అవ్వాలి, బుద్ధిమంతుడు అవ్వాలి, నేను జ్ఞానవంతుడు అవ్వాలి, నేను రూపం మంచిగా ఉండాలి, ఇవన్నీ కూడా మన జీవన సంఘర్షణ. మనం సబ్బు వాడతాం, సబ్బు వాడే ముందు మనం అనుకునేది మా శరీరం మీద ఉన్న మురికి తెలిగిపోవాలన్నా, లేక అది కూడా ఇంకేదైనా కొంచెం చూడడానికి బాగుండాలి, అక్కడ బ్లీచింగ్ జరగాలి. సో డిఫరెంట్ ఐడియాస్. అంటే అక్కడ ఏంటి, ఐ షుడ్ లుక్ బెటర్. అది తప్పేం కాదు, దట్స్ నాట్, అది తప్పు, అసహ్యంగా కనపడాలనుకోవడం ఇంకో రకమైన ఈగో అది. బట్ దేర్ ఇస్ అక్కడ స్ట్రగుల్ జరుగుతున్నమాట. ఇంకేదైనా చర్చలో జరుగుతున్నాయి, నలుగురు కూర్చొని చర్చిస్తున్నారు. సో నాకెంత తెలుసు, నీకెంత తెలుసు అని, అంటే అక్కడ ఆటోమేటిక్గా మనం చెప్పుకోవట్లేదు, కానీ అక్కడ జరుగుతుంది నాకింత తెలుసు, నీకింత తెలుసు, నాకింత తెలుసు, నీకింత తెలుసు, అది చర్చ. సో జరుగుతుంది అక్కడ. కానీ అక్కడ భావన సత్వగుణంలో అంటే ఏముంటుంది, నాకింత తెలుసండి, మీకు ఎంత తెలుసు, సో మీరు చెప్పారు, నాకు చాలా ఇంపార్టెంట్, మీ దగ్గర నుంచి ఈ విషయాన్ని తెలుసుకోగలిగాను, థ్యాంక్స్, నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు కాంపిటేటివ్ వరల్డ్లో ఏంటి, గ్రూప్ డిస్కషన్, జీడీ జరుగుతుంది ఇంటర్వ్యూ తర్వాత, ఇంటర్వ్యూ ముందు కదా. సో ఆ జీడీ ఏంటి, అక్కడ నువ్వు ఎంత చక్కగా ఆ గ్రూప్లో నీకు తెలిసింది నువ్వు నిరూపించుకోగలుగుతావు, నువ్వు స్మార్ట్ డిస్కషన్లో అని నిరూపించుకోవాలి. ఆ ప్రత్యర్థి అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు, జీడీలో కూర్చున్న వాళ్ళు ఏంటి, మీ అందరికన్నా నేను బెటర్ అని నిరూపించాలి ఇక్కడ, ఇజంట్ ఇట్? అది లక్ష్యం అక్కడ. దానికోసం నువ్వు ఎంతో వినయంగా మాట్లాడచ్చు, వాళ్ళు చెప్పిన విని వెరీ గుడ్ అనొచ్చు. నేను వెరీ గుడ్ ఎందుకంటే నన్ను అక్కడ ఇంప్రెస్ చేయాలి. అక్కడ నువ్వు నిజంగా వెరీ గుడ్ అని చెప్పావని కాదు, నేను అక్కడ ఇంప్రెస్ చేయాలి, అక్కడ జడ్జెస్ని ఇంప్రెస్ చేయాలి. సో ఇది ఒక స్ట్రగుల్ కదా, పోరాటం. జీడీ ఒక పోరాటం, ఇంటర్వ్యూ ఒక పోరాటం. ఇది మనం చేస్తున్న భౌతిక జీవన పోరాటం, మనం నిరూపించుకోవటానికి. సో ఎప్పుడైతే మనం ఈ భక్తుల సాంగత్యంలో వస్తామో, మనకి రెండో పోరాటం నేను చెప్పినట్టుగా ఇది కూడా స్టార్ట్ అవుతుంది. మీరు గమనించారో లేదో, కొంతమంది గమనించచ్చుండు, కానీ కొంతమంది తెలియకుండా అలా పోరాటం జరుగుతూ ఉంటుంది. ఏమిటది? ఆధ్యాత్మిక జీవిత పోరాటం. సో ఎందుకో ఈ వాస్తవాన్ని తెలుసుకునే ఒక ప్రయత్నం. సో ఎప్పుడైతే మనం సత్వగుణానికి వస్తామో అప్పుడు మనం స్పష్టంగా దేవుడు ఉనికిని తెలుసుకోవచ్చు. దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడకపోవచ్చు, భగవంతుడిని కృష్ణుని చూడకపోవచ్చు, కానీ
ఆయన ఉనికి ఖచ్చితంగా దేవుడు లేడని మాత్రం చెప్పడం లేదు, ఉన్నారు, కానీ ఇంకా తెలుసుకోవాలి. సో ఇక్కడ జరుగుతున్న ప్రక్రియ ఏంటి? మన ప్రయత్నం ఈ ఐరన్ కర్టన్ నుంచి బయటకు వస్తూ మందంగా ఉన్న కర్టన్ నుంచి బయటకు వస్తూ ట్రాన్స్పరెంట్ కర్టన్ వరకు రావాలి. సో మన ప్రయత్నం, మన పోరాటం ఇలా పైకి రావడానికి, ఈ వీటి మూడిని దాటి రావడానికి ప్రయత్నం. కానీ మెటీరియల్ పోరాటం ఏంటి? మనం ఐరన్ కర్టన్ కింద ఉండొచ్చు, వెనకాల ఉండొచ్చు, ఏ కర్టన్ కన్నా వెనకాల ఉండొచ్చు. కానీ నేను ఆ కర్టన్ అవతలే ఉంది చూడటానికి కాదు, ఈ కర్టన్ కిందే నేను నా అంతటి నేను ఎదగాలని చూస్తున్నా. ఆ కర్టన్ అవతలే ఉంది నేను పట్టించుకోవట్లేదు, అవతలేదో ఉంది కానీ నాకు ఇక్కడ ఎదగటానికి సహకరిస్తారంతే. అర్థమవుతుందా? పోరాటం రెండు రకాలుగా జరుగుతుంది. కర్టన్ లోపల ఉండే పోరాటం అక్కడి నుంచి పైకి ఎదగాలని, ఇంకా ఇక్కడ ఆధ్యాత్మిక పోరాటం ఏంటి? ఈ కర్టన్ అంతా తొలగించుకొని వాస్తవం చూడాలని పోరాటం. సో మనం భక్తులు అవగానే ఈ రెండు పోరాటాలు స్టార్ట్ అవుతాయి మనకు తెలియకుండానే. ద వార్ ఇస్ బిగిన్. సెకండ్ వార్. ఈ సెకండ్ వార్ ఏంటి? ఈ పొరలుగా ఉన్న కర్టన్స్ అన్ని తొలగించి మనం వాస్తవం చూడాలి, వాస్తవం తెలుసుకోవాలి. దాన్ని సాక్షాత్కారం అంటారు. సాక్షాత్, కళ్ళతో ప్రత్యక్షంగా స్పష్టంగా అన్ని కనపడేలా చూడటం. సో అది ఆధ్యాత్మిక పోరాటం. సో ఈ ఆధ్యాత్మిక పోరాటం కేవలం మన ఈ పొరల నుంచి బయటపడటమే కాదు, అక్కడ ఆ కర్టన్ తొలగాలి. అంటే నేను భగవంతుని చూడాలి, ఆయనతో నేను వాస్తవంగా ఉండాలి అని గట్టిగా మనకుంటే, ఆ ప్రయత్నంలో మనం ఈ కర్టన్ నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేస్తుంటే, ఆ కర్టన్ అవతల ఉన్న భగవంతుడు ఏమనుకుంటారు? వీడికి నిజంగా నన్ను చూడాలనుంది, నిజంగా నాతో ఉండాలనుంది, నా సాంగత్యం కావాలనుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? తన కర్టన్ తీసేస్తాడు. సో ఈ ఆధ్యాత్మిక పోరాటంలో రెండు జరుగుతుంది. ఏంటి? మనం ఎలా ఈ మూడు గుణాలను ఛేదిస్తూ బయటపడాలని, రెండోది భగవంతుడి కృపతో తన కర్టన్ తొలగించాలి. ఆయన కర్టన్ని మనం తీయలేం, అది మన వల్ల కాదు. ఆయన కృప ఉంటేనే ఆ కర్టన్ పైకి వస్తుంది. కానీ మన కృషి ఏమిటి? ఈ కర్టన్, ఈ మూడు కర్టన్స్ బయటికి రావాలి. అయితే ఉదయం వేళ ట్రాన్స్పరెంట్ కర్టన్ వెనకాల ఉంటాం, ఇక సాయంత్రం వచ్చేసరికి ఐరన్ కర్టన్ వెళ్ళిపోతాం, బిజీగా అయిపోయి జీవితం అంతా మారిపోతుంది. సో మన స్ట్రగుల్ ఏంటి? ఉదయం చేసిన శ్రమ అంతా కూడా ట్రాన్స్పరెంట్ కర్టన్ వెనకాల ఉన్నాం, కానీ ఇప్పుడు ఏమి కనపడట్లేదు, అంధకారం అయిపోయింది. ఈ జగత్తులో నేను ఫస్ట్ ఇక్కడి నుంచి పైకి ఎదగాలనుకుంటా. ఈ జీవన పోరాటం, భౌతిక జీవన పోరాటంలో పూర్తిగా మునిగిపోతాం. సో ఈ పోరాటం మర్చిపోతాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు పోరాటాలు చేయాలి, తప్పదన్నమాట. కానీ ఈ రెండిట్లో కూడా మనకు తెలియాల్సిన విషయం, ఏది వాస్తవంగా మన సమస్య, అసలు పోరాటం అనే దాన్ని లేకుండా చేసేది ఏ దశ? భౌతిక జీవన పోరాటంలో పోరాడుతూ కొన్ని విజయాలు సాధిస్తూ, మళ్ళీ అపజయాలు సాధిస్తూ, అపజయాలు సాధిస్తూ ఆఖరికే వచ్చేది ఏమిటి? పరాభవస్. భాగవతంలో వృషభదేవుడు తన 100 కుమారులకు చెప్తాడు, పరాభవస్తావదబోధజాతం యావన్న జిజ్ఞాసత ఆత్మతత్వం. నువ్వు ఈ జీవన పోరాటం, భౌతిక జీవన పోరాటంలో లక్షాధికారుగా, లేక మంచి ఆరోగ్యవంతుడిగా, లేకపోతే మంచి రూపం సంపన్నుడిగాక, లేక ధనవంతుడిగాక, బాగా విద్యావంతుడిగాక, కానీ అవన్నీ కూడా భాగవతం ఏం చెప్తుంది? కొండ బద్దలు కొట్టి చెప్తుంది ఏమిటి? పరాభవస్. ఐఎమ్ సారీ, మీ పోరాటం అంతా విఫలమైపోయింది, ఓన్లీ పరాభవం మాత్రమే దీంట్లో. నేను చెప్పట్లేదు, భాగవతం చెప్తాను. పరాభవస్తావదబోధజాతం యావన్న జిజ్ఞాసత ఆత్మతత్వం. ఎందుకంటే ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకపోయాం. అది తెలుసుకోకుండా ఎన్ని విజయాలు సాధించినా ఇక్కడ అది పరాభవమే. అది పెద్ద పరాభవమే. కానీ ఇప్పుడున్న మనం ఉన్న సమాజంలో మనకి ఇస్తున్న ప్రేరణ, ఎంకరేజ్మెంట్ ఏంటి? మీరు వీటిల్లో విజయం సాధించండి. సో అందుకే చాలా ప్రతికూల వాతావరణంలో మనం ఇప్పుడు జీవనం సాగిస్తున్నాం.
అందుకే ఈ ఆధ్యాత్మిక పోరాటం ఏదవుతుందో అది వెనకంజ వేసే అవకాశం, దాన్ని నిరుత్సాహపరిచే అవకాశాలు చాలా దొరుకుతుంటాయి మనకి. అందుకే మనం వారంలో ఈ ఒక్కరోజు కూడా మిస్ చేయకూడదు. ఎంతమంది గమనించారు, సండే కూడా మిస్ అవుతే ఐరన్ కర్టన్ కన్నా పర్మనెంట్గా సెటిల్ అయినట్టుగా పరిస్థితి? ఎస్ కదా. మేము ఆశ్రమంలో ఉంటూ కూడా ఆ పరిస్థితి వస్తుంటుంది అప్పుడప్పుడు. ఇంకా బయట ఉంటే మాకు భయం వేస్తుందమ్మా, వీళ్ళు ఎలా బతుకుతున్నారు. యాక్చువల్లీ మీరు మాకన్నా పోరాటంలో, ఆధ్యాత్మిక పోరాటంలో ఆశ్రమ వాసుల కన్నా ఎక్కువ చేస్తున్నారు. అందుకే మీ అందరికీ యాక్చువల్లీ అభినందన తెలుపుకోవాలి. బికాజ్ మీరు చేస్తున్న పోరాటం చాలా పెద్ద పోరాటం. సో ఇక్కడ మాకన్నీ అనుకూల వాతావరణమే జనరల్గా, అయినా పోరాటం అనిపిస్తే మీకు ఎంతెంత ఉండాలి. సో అట్లీస్ట్ ఈ పోరాటం జరుగుతుందని గుర్తించాలి. దిస్ అ వార్ ఉంది, ఇక్కడ పెద్ద యుద్ధం జరుగుతుంది. సో యుద్ధంలో కావాల్సింది ఏంటి ముఖ్యంగా? ఎవరైనా యుద్ధం సినిమాలు చూసారా, యుద్ధం చేశారా? ఎవరు చేసినట్లేదు తెలియదు. యుద్ధం సినిమాలు చూసి ఉండొచ్చు. ఏం కావాలి యుద్ధంలో చేయాలంటే? వాట్ ఆర్ ద థింగ్స్ రిక్వైర్డ్? ఫస్ట్ థింగ్, నేను యుద్ధం చేస్తున్నాను తెలియాలి. నేను యుద్ధభూమిలో ఉన్నాను తెలియాలి. రిలాక్స్గా ఉండవు యుద్ధభూమిలో ఉంటే. సో యుద్ధభూమిలో ఉన్నాం, దానికి ఇంకేం కావాలి? ఆయుధాలు కావాలి, అమ్యునిషన్. ఏమండి, వ్యూహరచన కూడా వెరీ గుడ్. వ్యూహరచన ఉండాలి, ప్లానింగ్ ఉండాలి. ఇంకా శత్రు బలం ఏంటో తెలుసుకోవాలి, నీ బలాలు కూడా తెలుసుకోవాలి, నీ వీక్నెస్ ఏంటో కూడా తెలియాలి. ఇంకా పెద్ద లిస్ట్ వస్తుంది అనమాట. అట్లీస్ట్ మనం యుద్ధభూమిలో ఉన్నామని తెలుసుకోవాలి. యుద్ధభూమిలో ఎవరు రిలాక్స్డ్గా ఉండరు కదా. యూ కాంట్ ఎక్స్పెక్ట్ సమ్వన్ టు బి రిలాక్స్. రెస్ట్ తీసుకోవచ్చు, బట్ యూ కాంట్ బి రిలాక్సింగ్. సో అందుకని ఈ భావనలోకి రావాలి. ఇట్ షుడ్ బి, ఏదైనా పెద్ద పని చేపట్టాలంటే ఇంగ్లీష్లో ఒక పదం వాడతారు, వీ షుడ్ స్టార్ట్ ఇన్ ద వార్ ఫుటింగ్. యుద్ధ ప్రాతిపదిక మీద మనం ఈ పని చేపట్టాలంటారు. ఇజంట్ ఇట్? స్టార్ట్ ఇన్ వార్ ఫుటింగ్లో ఉండాలి. సో అట్లాగే ఏదైతే ఆధ్యాత్మిక ఉన్నతి ఉందో, ఈ జన్మలోనే మనం వార్ ఫుటింగ్లో దీన్ని సీరియస్గా తీసుకొని వీటిలో ఎలా ఎదగాలని ప్రయత్నం చేయాలి. సో దాంట్లో భాగంగా మొట్టమొదటిగా మనకు కావాల్సింది, మీరు అన్నారు వ్యూహరచన, ఆయుధాలు, ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఎక్కడ వస్తాయి? సండే ప్రోగ్రాంలో దొరుకుతుంది. లేకపోతే ఏమవుతుంది, ఆ వారం మీరు తీసుకోలేదు అనుకోండి ఆయుధాలు ఇవన్నీ, ఆ పోరాటంలో బుల్లెట్స్ అయిపోతాయి, పేలదనమాట, అయిపోతుంది. నెక్స్ట్ ప్లాన్, ఎలా శత్రువుని ఎలా జయించాలి, దానికి ఏం ప్లాన్ వేయాలి, దొరకదు. సో అందుకే ఈ సండే ప్రోగ్రాం రావటం చాలా ఇంపార్టెంట్. సండే కాదు, మిగతా రోజుల్లో కూడా రావాలి. సో మనకి ఇక్కడ ఆధ్యాత్మిక పోరాటం చేయడానికి ఆయుధాలు ఏమున్నాయి ఇక్కడ? వాట్ ఆర్ ద అమ్యునిషన్? వాట్ ఆర్ ద అమ్యునిషన్? మనకేమున్నాయి ఇక్కడ? గ్రంథాలు ఉన్నాయి, ఇంట్లో కూడా చదువుకోవచ్చు. ఇక్కడ ఎందుకు రావాలి? ఎందుకంటే సామూహికంగా వీటిని అర్థం చేసుకోవటానికి ఆ పవర్ ఎక్కువ ఉంటుంది అనమాట. అది పెద్ద మిసైల్ లాగా ఉంటుంది కలిసి వింటే. ఇంకా భగవంతుడి దర్శనం ఉంటుంది, భక్తుల్ని చూడొచ్చు, భక్తుల సాంగత్యం లభిస్తుంది, కీర్తన జరుగుతుంది, ఆరతి జరుగుతుంది, ప్రసాదం స్వీకరిస్తాం అందరం కలిసి. ఇవాళ మేము అనుకుంటున్నాం ఆశ్రమంలో, ప్రతిరోజు మేము ఆశ్రమంలో అందరం కలిసి ప్రసాదం తీసుకుంటాం. కానీ ఎంతమంది ఇళ్లలో సాధారణంగా ప్రసాదం అంటుంది, హోటల్ అందరు వెళ్ళి కూర్చొని తినొచ్చు, బట్ ప్రసాదం అందరు కలిసి తీసుకోవటం అదొక సేవ. సో ఆ సేవ లభిస్తుంది. సో ఇలాంటివన్నీ కూడా అమ్యునిషన్. మనం ఇక్కడ ఇవన్నీ కూడా మనకి కావాల్సిన
సామగ్రి, యుద్ధ సామగ్రి, ఇవన్నీ ఇక్కడ నుంచి మనం తీసుకెళ్ళచ్చు. ఇది ఎందుకు చర్చిస్తున్నాం? ఎందుకంటే ఈరోజు మనం చర్చించే విషయాలు ఉంటాయి, ఇవి తీసుకెళ్ళాలి. వీటి గురించి తెలుసుకొని మళ్ళీ ఇక్కడే వదిలేసి వెళ్ళకూడదు, తీసుకెళ్ళాలి. అందుకే ఏమంటారు, ప్రవచనంలో ఏదైనా జరుగుతాయి అంటే జనరల్గా ఈవెన్ ఏదైనా లెసన్స్ జరుగుతుంటాయి. మొన్న మేము చర్చించాం, లైక్ మనం ఒక ప్రోగ్రాం పెట్టాలనుకున్నాం, అది ఇంకా కార్యాచరణ రాలేదు. కానీ మాతాజీస్ అంతా కూడా వారానికి 2 రోజులు అలా కలిసి వాళ్ళు సత్సంగం చేసుకుంటున్నారు. భక్తి వృక్ష అనే పేరుతో ఒక కార్యక్రమం పూర్వం ఉండేది, మళ్ళీ ప్రారంభించాం. చిన్న చిన్న గ్రూప్స్గా వాళ్ళు వచ్చి వాళ్ళు చర్చిస్తున్నారు. సో చర్చలో ఏమేమి కావాలని చెప్తూ కొన్ని పాయింట్స్ చెప్తూ ఒక ఆఖరి పాయింట్ చెప్పాం ఏంటంటే టేక్ అవే పాయింట్స్. అంటే ఎన్నో చదవచ్చు, ఎన్నో చేయొచ్చు, కానీ అన్నీ తీసుకెళ్ళలేము మనం. సో కొన్నైనా తీసుకెళ్ళాలి. అందుకే మేము అడుగుతుంటాను, ప్రశ్నలు ఏమైనా ఉన్నాయి, కామెంట్స్ ఉన్నాయి, లేకపోతే క్లాస్లో ఏం చెప్పామో అడుగుతుంటాం. ఎందుకంటే తద్వారా ఏంటి మీరు ఏదైనా 2 విషయాల్ని తీసుకెళ్ళచ్చు. తీసుకెళ్ళటం ఏంటంటే మనసుకి చెప్పచ్చు, బుద్ధికి చెప్పచ్చు, వాటిని కన్విన్స్ చేయొచ్చు మనసుకి. సో దీన్ని టేక్ అవే పాయింట్స్ అంటారు. సో అలాగే ఈ అమ్యునిషన్ అంతా కూడా మనం ఈ ప్రోగ్రాం ద్వారా తీసుకెళ్ళాలి. ఏంటి, పోరాటం కొనసాగించడానికి, దాంట్లో కొంచెం ప్రగతి సాధించడానికి, ఇంకా వెనకాల వెళ్లకుండా ధైర్యంగా ముందుకు సాగటానికి. సో ఇవన్నీ చాలా అవసరం. సో ఒకవేళ కొన్ని సందర్భాల్లో మనం రాకపోయినప్పటికీ పరిస్థితులు వస్తుంటాయి. ఎందుకంటే భౌతిక జీవన పోరాటం అడ్డుగా మారుతుందన్నమాట ఆధ్యాత్మిక జీవన పోరాటం. వస్తాయి సందర్భాలు, కానీ మనం ఈ పోరాటాన్ని ఆపకుండా మీరు ఎక్కడున్నా సరే అట్లీస్ట్ ఈ సండే ప్రోగ్రాం గురించి స్మరించవచ్చు, విగ్రహాల గురించి స్మరించవచ్చు, కీర్తన గురించి స్మరించవచ్చు, లేక ఇప్పుడు మనకున్న ఆధునిక ఉపకరణాల ద్వారా రికార్డ్ చేస్తున్నాం. అది మీరే బాధ్యతగా, అంటే ఈ వారం పోరాటానికి కావాల్సిన వ్యూహరచన మిస్ అయిపోయిందే, అట్లీస్ట్ రికార్డింగ్ వింటే అవుతుంది. ఈ వారం చేయాల్సిన పోరాటానికి సమ్ ప్లానింగ్ దొరుకుతుంది. సో దానికి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు, మోహన్ ప్రభు రికార్డ్ చేస్తున్నారు. రికార్డింగ్స్ వినొచ్చు, దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి జరగట్లేదు ఏంటంటే జనరల్గా ఆర్మీలో ఏదైనా చెప్పిన తర్వాత అడుగుతారు ఎన్ని క్వశ్చన్స్ అని, కానీ ఆర్మీలో ఎస్ అంటే వాళ్ళని తిడతారు మళ్ళీ, అంటే చెప్పింది వినాలంతే. కానీ ఈ ఆర్మీలో ఖచ్చితంగా అడగాలి, అడిగితేనే దెన్ దే షుడ్ బి ఇంటరాక్షన్. అంటే ఈ పోయిన వారం పోరాటంలో కొన్ని ఎదుర్కొన్న సమస్యలు, వీటిని ఎట్లా నేను జయించాలి, లేకపోతే కొన్ని విజయం సాధించాను, ఇది నిజంగా విజయమా లేకపోతే ఇది ఒక భ్రమ, ఇంకొక రకమైన భ్రమ, విజయం సాధించామని భ్రమలో పడేస్తుందా, ఇవి మనం చర్చించుకోవాలి. సో ఇలా మనం ఉంటే మన జీవితం అంతా ఒక అడ్వెంచర్ లాగా ఎంతో ఒక ఉత్సాహంతో ఉంటుంది. ఈ పోరాటాన్ని మనం దృష్టిలో తీసుకోకపోతే ఆధ్యాత్మిక పోరాటంలో మనకున్న ఉత్సాహం క్రమేణా పడిపోతుంది, లేకపోతే అది పెరగదు, ఇంకా పెరగకపోతే తరిగిపోతుంది. సో అందుకని మన జీవితంలో భౌతికంగా ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ఈ పోరాటం ఆగకూడదు. ఎందుకంటే పరాభవస్, మిగతా పోరాటం ఏం చేసినా అది అపజయం మాత్రమే. ఆ పోరాటంలో, భౌతిక పోరాటంలో విజయం అంటూ ఏమి ఉండదు. ఇక్కడ భౌతిక పోరాటంలో విజయం ఏంటంటే ఆధ్యాత్మిక పోరాటంలో గెలవటం మాత్రం. లైక్ ఒక కథ ఉంటుంది కదా, మనం రెగ్యులర్గా చేస్తుంటాం డ్రామాలాగా. ఒక వ్యక్తి మునిగిపోతున్నాడు, ఇంకో వ్యక్తి వెళ్ళి ఆయన గజ ఈతగాడి ఏం చేస్తున్నాడు, ఆయన వేసుకున్న ఒక కొత్త కోట్ని లాగి తీసుకొచ్చాడు. చూసావా, రక్షించారు కోట్నని. ఎవరైనా సరే, చిన్న పిల్లవాడైనా అది చూసి తిడతాడు, కోట్ని రక్షించడం మనిషిని రక్షించగలను. సో ఏంటి అక్కడ రక్షించాలనుకుంటుంది మనిషి? మనిషి అంటే ఏంటి? ఆ పంచభూతాలను రక్షించాలనా? లేదు,
ఆ పంచభూతాలతో నిర్మితమైన ఈ శరీరంలో ఉన్న ఆత్మని రక్షించాలని. ఆత్మను రక్షించడం అంటే ఆత్మకి మృత్యు లేదు కదా, ఆత్మ ఈ శరీరంలో ఉంది కాబట్టి ఈ శరీరం ద్వారా నేను ఆధ్యాత్మిక పోరాటం చేయాలి కాబట్టి శరీరం కలు సాధనం. ఈ శరీరం ఒక సాధనం, ఒక ఇన్స్ట్రుమెంట్ కాబట్టి దీన్ని కాపాడుకుంటాం. ఇప్పుడు శరీరాన్ని ఎందుకు కాపాడుకోవాలి? ఎందుకంటే ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ కాబట్టి. కానీ దానిలో కాపాడుతున్న అసలైన వస్తువు అండి ఆత్మ. ఆత్మని తెలుసుకునే ప్రయత్నాన్ని కాపాడుకోవాలి. ఇది మనకు ఒక స్పష్టత ఉండాలి వీటిలో. సో ఈ విధంగా మనం ఈ పోరాటం జరగవచ్చు. లేకపోతే చాలా కష్టం. సో అహంకారం విమూఢ ఆత్మ కర్త అహమితి మన్యతే. కానీ అహంకారం ఏం చేస్తుంది? మని ఇటు భౌతికంగా పోరాటంలో గెయించేయడానికి ఎక్కువగా ప్రోత్సహిస్తుంటుంది. భౌతికంగా ఎదగటానికి చెయ్యండి, కానీ దేనికోసమే? అది ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఉపయోగపడటానికి మాత్రమే, లేకపోతే ఏమీ లేదు దాంట్లో. ఇది గట్టిగా నమ్మాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ భౌతిక పోరాటాన్ని ఆపమని చెప్పటం లేదు. ఆపలేం కూడా. ఆపాలనుకున్నా ఆపలేం. ఇది జరుగుతూనే ఉంటుంది ఎక్కడైనా. ఈ పోరాటం ఆగదు. కానీ ఈ పోరాటం ఎక్కువ చేస్తే దానికి ఎక్కువ సమయం వెచ్చించాల్సిన అవసరం ఉండదు. ఇది సీక్రెట్. హిరణ్యకశిపుడు ఎంత తపస్సు చేసి, ఎంత పెద్ద పెద్ద పనులు చేసి ఆ రాజ్యం అంతా కైవసం చేసుకోవాల్సి వచ్చింది. అన్ని ముల్లోకాలని జయించాడు హిరణ్యకశిపుడు. ఎంత దీర్ఘ తపస్సు చేశాడు. ఆయన శరీరం సగం భాగం చీమలని తినేసే, ఓన్లీ సగం భాగం మాత్రం మిగిలింది. అంత తపస్సు చేశాడు. అప్పుడు ముల్లోకాలు జయించాడు. కానీ ప్రహ్లాదుడు ఎంత తపస్సు చేయాల్సి వచ్చింది ముల్లోకాలు జయించడానికి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ రామ్ రామ్. ఆయన భగవంతుడిని స్మరించాడంతే. ఆయన చేసిన పెద్ద తపస్యం లేదు. హిరణ్యకశిపుడు అనంతరం ఆయనే రాజు అయ్యారు, ఏలేరు మొత్తం రాజ్యాన్ని. అయితే ముల్లోకాలను దేవతలందరికీ వాళ్ళే ఆయన ఇచ్చేసాడు, మీరే జయించండి, మీరే పరిపాలించండి. సుతుల లోకాన్ని మాత్రం ఆయన స్వీకరించి జయించాడు. కానీ ముల్లోకాలు జయించే హక్కు ఆయనకు వచ్చింది. ధ్రువ మహారాజు ఉన్నారు, 6 నెలల్లో ఈ మొత్తం ముల్లోకాలని జయించి ఆయనకు ఇంకో లోకం ధ్రువతారలో కూడా, పోల్ స్టార్లో కూడా ఆయనకి పదవినిచ్చారు రాజుగా వెళ్ళటానికి. సో ఆయన 6 నెలల తపస్సులో మొత్తం ముల్లోకాలని జయించి పరిపాలించే శక్తి లభించింది. సో ఆయన చేసిన ఈ ఆధ్యాత్మిక పోరాటంలో, భౌతిక పోరాటంలో కూడా ఎవరైతే విజయం అనుకుంటారో అది కూడా సాధించేశారు. సో అందుకని మనం కొంత సంఘర్షణలు ఉంటాయి. ఈ పోరాటానికి ఎక్కువ టైం ఇవ్వాలా, ఆ పోరాటానికి. సో ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏంటంటే, మనం ఈ ఆధ్యాత్మిక పోరాటానికి ఎక్కువ సమయం ఇస్తే, భగవంతుడికి ఇష్టమవుతే ఆ పోరాటంలో మనకి కావలసిన భౌతిక విజయాలు కూడా సాధించిస్తారు. దానికోసం వేరుగా పోరాటం చేయని అవసరం లేదు. ఇది చెప్పే విషయం. ఎక్కువగా దానికి ఎక్కువ శ్రమ పడిన అవసరం లేదు. సో ఇది వాస్తవం. ఇది భగవంతుడు భగవద్గీతలో భాగవతంలో చెప్తున్న విషయాలు. కానీ ఇప్పుడున్న సమాజంలో ఈ విషయాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఐరన్ కర్టన్ వెనకాల ఉన్నారు. ఎందుకంటే అటు వెనకాల అసలు ఏమైనా ఉంటుందా అని కూడా నమ్మట్లేదు. సైన్స్ పుస్తకాల్లో మరణాంతరం మళ్ళీ జన్మ ఉంటుందని నమ్ముతున్నారా? ఒఫీషియల్గా పుస్తకాలు నమ్ముతున్నారు. రాజ్యాంగంలో కర్మ సిద్ధాంతం నమ్ముతున్నారా? నేను సౌదీ అరేబియా నమ్ముతున్నారా, జెరూసలం నమ్ముతారా అని అంటలేదు. ఇండియా నమ్ముతుందా? లేదండి. మన కాన్స్టిట్యూషన్లో అలా లేదు. నువ్వు పాపం చేసావు కాబట్టి ఈ శిక్ష ఎలా అని అదేం లేదు.
నీ కర్మ కాబట్టి ఇలా జరుగుతుంది నీకు అనే సిద్ధాంతం ఏం లేదు, ఆ పరిగణలో లేదు. సో ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడున్న మన కాన్స్టిట్యూషన్ అంతా అక్కడ బేస్ ఏంటి? అవైదిక సిద్ధాంతాలు. అంటే నేను ఇదేమనుకోకండి, బిఆర్ అంబేద్కర్ ఫోర్స్ చేయట్లేదు, కానీ ఆయన ఒక్కడే కాదు, ఇప్పుడు మనం ఉన్న ఈ ఈ తమోగుణం వల్ల అలా జరిగింది, ఆయన ఒక్కడే కాదు కారణం. ఆయన యాక్చువల్లీ రాసిన దాంట్లో సిద్ధాంతంలో ఫస్ట్ కాపీ, మన కాన్స్టిట్యూషన్ ఫస్ట్ కాపీ ప్రింట్ అయినప్పుడు దాంట్లో రామాయణం ఘట్టాలు, మహాభారత ఘట్టాలు, వాటి నుంచి వచ్చే కోట్స్, మనకప్పుడు డైరీ తీసుకుంటే వచ్చే కోట్స్, అలా కోట్స్తో పాటు ఈ కాన్స్టిట్యూషన్ కూడా రాశారు. అంటే మేము రామాయణం మహాభారతం ఇవన్నీ కూడా వేదాల్ని నమ్ముతాం అని డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. తర్వాత కాలంలో ఆ పుస్తకాన్ని పక్కన పెట్టేసి అవన్నీ లేకుండా మళ్ళీ ప్రింట్ చేశారు. అంటే ఇప్పుడు చెప్పడానికి ఏంటి? అవన్నీ మేము నమ్మం. సో అదే మనకి వచ్చిన సమస్య. మనం భారతదేశంలో ఈ వేదాలు విని పుట్టి కూడా వీటిని నమ్మితే నమ్మండి, బట్ నమ్మండి అని పెద్ద ఫోర్స్ చేసేది లేదు. అదే మనకు వచ్చిన సమస్య. కానీ పూర్వం రాజులు ఏం చేసేవాళ్ళంటే ఖచ్చితంగా ఇది నమ్మాల్సిందే, ఇదే మన గ్రంథాలు, ఇదే మనకి మార్గదర్శక సూత్రాలని చెప్పి వాళ్ళు ప్రచారం చేసేవాళ్ళు. కానీ పట్ల చేస్తే ఏమనుందా? సెక్యులర్ వాదాలు వచ్చేస్తాయి. సో ఇది వచ్చిన సమస్య. నేను హిందుత్వం గురించి చెప్పట్లేదు, జ్ఞానం గురించి చెబుతున్నాను. హిందూ అని చెప్పగానే అదేంటే ఒక మతం, ఇది మతం, ఆ మతం, ఇది మతం వస్తుంది. కానీ ఏ మతంలో ఉన్న అందరిలో ఉన్నది ఆత్మేగా. సో ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అది ఈ గ్రంథాలు ఎక్కువ వాటికి సూచనలు అని ఇస్తాయి. ఇది చెబుతామంటే కూడా నమ్మట్లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో నిరుత్సాహపరిచే సందర్భాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం నిత్యం ఎక్కువ శాతం మనం భక్తుల సాంగత్యం మరియు జ్ఞానం వీటిని కూడా పొందటానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి. మన ఈ పోరాటానికి కావలసిన ఆయుధాలని ఎక్కువగా సమకూర్చుకోవాలి. హరే కృష్ణ. Questions, comments?